హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 38. ఈరోజు మనం డే 38లో ఏం చూద్దామంటే ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంది, క్లాస్ మెథడ్ అంటే ఏంది, అంటే అదేవిధంగా స్టాటిక్ మెథడ్ అంటే ఏందో చూద్దాం. సో అవి చెప్పే ముందు ఒకసారి నిన్న చెప్పిన క్లాస్ని రివిజన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నిన్న మనం ఏం చేసాం, సో క్లాస్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో దాని క్లాస్ నేమ్ ఏంటి, బుక్ స్టోర్. సో చేసాం కదా. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసాం. సో ఆ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడానికి మనకి ఏ మెథడ్ యూజ్ అవుద్ది, ఇనిట్ అనే ఒక మెథడ్ అనేది యూజ్ అవుద్ది. సో ఇనిట్ అనేది మనకి పైథాన్లో ఒక స్పెషల్ మెథడ్. సో అది ఎందుకు యూజ్ అవుతుంది, సో వీటిని మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్ది. సో ఇక్కడ సెల్ఫ్ అనేది ఇనిట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా పెట్టాలని మనం ఇంతకు ముందు క్లాస్లో చూసాం. సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఏం తీసుకున్నాం, బాస్కెట్, అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్. సో బాస్కెట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బుక్ స్టోర్లోకి వెళ్ళాం. సో బుక్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఒక బాస్కెట్ ఇస్తారనమాట. సో ఆ బాస్కెట్ ఎందుకు యూజ్ అవుద్ది, సో మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఆ బాస్కెట్లో పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసంగా నేను ఇక్కడ ఒక బాస్కెట్ అనే ఒకటి తీసుకున్నాను. అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్. సో ఈ ప్రైస్ డీటెయిల్స్లో ఏముంటుందంటే, సో ఆ స్టోర్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, సో దాని ప్రైస్ ఎంత అనేవి విషయాలు మనకి దేంట్లో ఉంటాయంటే ప్రైస్ డీటెయిల్స్లో ఉంటాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, ఐటమ్ని యాడ్ చేసుకోవడానికి ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసాం. అదేవిధంగా ఐటమ్ని మనకు అవసరమైన ఐటమ్ని బాస్కెట్లో నుంచి తీసేయడానికి ఐటమ్ డిలీట్ ఐటమ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాం. అదేవిధంగా మనకి బాస్కెట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి చూపించడానికి మనం ఏం చేసాం, డిస్ప్లే ఐటమ్ అనే ఒక మెథడ్ క్రియేట్ చేసాం. సో అదేవిధంగా మనం ఏం చేసాం, సో మన బాస్కెట్లో ఉన్నాయి కదా, సో వాటన్నిటికీ ప్రైస్ ఎంత కనుక్కోవడానికి మనం ఏం చేసాం, డిస్ప్లే టోటల్ ప్రైస్ అనే ఒక మెథడ్ అనేది రాసాం. సో ఈ మెథడ్స్ అనేవి రాసాం. సో ప్రాపర్టీస్ వచ్చి మనం బాస్కెట్, ప్రైస్ డీటెయిల్స్ కనుక్కున్నాం. సో అదేవిధంగా మెథడ్స్ ఏం చేసాం, యాడ్ ఐటమ్, డిలీట్ ఐటమ్, ఐటమ్, డిస్ప్లే టోటల్ ప్రైస్. సో వీటికి మనం ఈ విధంగా మెథడ్స్ అనేవి రాసాం అనమాట. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, సో బాస్కెట్ అనేది ఫస్ట్ ఎంటీగా తీసుకున్నాం. ఎందుకని మనకి బాస్కెట్ మనకి ఇచ్చేటప్పుడు బాస్కెట్ ఫస్ట్ ఎంటీగానే కదా ఇచ్చేది. సో వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన వస్తువులు మనం దాంట్లో యాడ్ చేసుకుంటాం. సో అందుకని ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఎంటీ బాస్కెట్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత ప్రైస్ డీటెయిల్స్. సో ప్రైస్ డీటెయిల్స్ వచ్చే లోపల మనకి స్టోర్లో ఈ వస్తువులే ఉన్నాయన్నమాట. సో ఆ ఏవి వస్తువులు, సో బుక్ అనే ఒకటి, పెన్ను, పెన్సిల్, స్కేలు, షార్ప్నర్ అనేవి ఆ స్టోర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకున్నాను, చాలా ఉంటాయి. సో మనకి అన్ని తీసుకోలేం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం నేను ఈ మాత్రమే తీసుకున్నాను. సో వాటి ప్రైస్ వచ్చి మనం 50, 10, 15, 5. సో ఈ విధంగా మనం డిక్షనరీ విధంగా తీసుకున్నాం అనమాట. సో ప్రైస్ డీటెయిల్స్ మనకి ఆ స్టోర్లో ఏమేమి ఉన్న వస్తువులు అనడానికి మనకి ప్రైస్ డీటెయిల్స్లో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేసాం, ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసాం అంట, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం అనమాట, ఇన్స్టెన్స్. సో బుక్ స్టోర్లో మనం బాస్కెట్, అదే విధంగా మనకి ఏం చేసాం, ప్రైస్ డీటెయిల్స్ అని పెట్టామన్నమాట. సో అర్థమైంది కదా, ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో మీరు ఈ క్లాస్ అనేది కొత్తగా చూస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ వెళ్ళి నిన్నటి క్లాస్ చూడండి. సో నిన్నటి క్లాస్ కొత్త అయితే మొన్నటి క్లాస్ చూడండి. సో ఊప్స్ కాన్సెప్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పాను, సో అది చూడండి. ఆ తర్వాత నిన్నటి క్లాస్ చూడండి. ఆ తర్వాత ఈ రోజు క్లాస్ చూడండి. అప్పుడు మీకేమవుతుందంటే ఇవి మీకు క్లియర్గా అర్థం అవుతుంది, ఏమేమి చేసాం, ఏమేమి బిల్డ్ చేసాం, అసలు ఊప్స్ అంటే ఏంది, సో యూనిట్ అనేది ఎందుకు తీసుకున్నాం, ఈ సెల్ఫ్ అనేది ఎందుకు పెట్టాం. సో ఇవన్నీ విషయాల గురించి మీకు క్లియర్గా అర్థం అవుతుంది. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆ క్లాస్ అనేది చూడండి. సో ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ చూడండి, ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఏం చెప్పాను, ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏందో చూద్దామన్నా, తర్వాత క్లాస్ మెథడ్, తర్వాత స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ మనం ఇనిట్ పెట్టి ఇక్కడ సెల్ఫ్ పెట్టి రాస్తాం కదా, సో దాన్నే మనం ఇన్స్టెన్స్ మెథడ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఇదంతా మనం ఇన్స్టెన్స్ మెథడ్ యూజ్ చేసి చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ అనేది పెట్టాం కదా, సో అది మనకి ఇన్స్టెన్స్ మెథడ్. ఇక్కడ మళ్ళీ మనం సెల్ఫ్ అని పెట్టాం. సో మీకు మెథడ్లో కానీ మీకు సెల్ఫ్ అని కనపడితే అదేంటి, ఇన్స్టెన్స్ మెథడ్ అని అర్థం. సింపుల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం మెథడ్స్ అనేవి రాసాం. సో ప్రతి మెథడ్లో మనం ఏం పాస్ చేసాం, సెల్ఫ్ అనే కీవర్డ్ పాస్ చేసాం. సో ఇక్కడ స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ కింద మీరు సెల్ఫ్ అనే కీవర్డ్ పాస్ చేస్తే, సో అది అప్పుడు మీకు ఏమవుతుందంటే అది ఇన్స్టెన్స్ మెథడ్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా. సో వీటిని మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం అనమాట. ఓకేనా. వీటిని మనం ఏమంటాం, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా. మనం మెథడ్స్ రాసేటప్పుడు, ఫంక్షన్స్ రాసేటప్పుడు స్టార్టింగ్ మనకి సెల్ఫ్ అనే కీవర్డ్ పెడితే, మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. సో ఫంక్షన్ రాసేటప్పుడు మనం స్టార్టింగ్ పారామీటర్ కింద మనం సెల్ఫ్ అనే కీవర్డ్ పెడితే, సో అదేమవుతుందంటే మనకి ఇన్స్టెన్స్ మెథడ్ అవుతుంది. ఓకేనా. సో మనం ఇన్నిట్ పెట్టి మనం సెల్ఫ్ పెట్టి కొన్ని ప్రాపర్టీస్ తీసుకుంటాం కదా, వీటిని ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో మనం ఇన్స్టెన్స్ మెథడ్స్ గురించి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి ఇప్పుడు దాకా చూసాం. సో ఈ రోజు క్లాస్లో మనం ఏం చూద్దాం అంటే ఇన్స్టెన్స్ క్లాస్ మెథడ్ గురించి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ నేను క్లాస్ బుక్ స్టోర్ అని పెట్టాను కదా, సో దానికి వెంటనే నేను ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ డిస్కౌంట్ అని పెడుతున్నాను. సో డిస్కౌంట్ 5%,
మిన్ బిల్ ఎంత ఉండాలి? సో మిన్ బిల్ వచ్చి మనకి ఎంత ఉండాలంటే 200 ఉండాలి. 200 చేయాలి. సో మిన్ బిల్ కానీ 200 చేస్తే మనకి, సో 100 పెడదాం ఇక్కడ. సో మిన్ బిల్ కానీ 100 చేస్తే, సో మినిమం బిల్ అనేది మనం 100 చేస్తే మనకి డిస్కౌంట్ అనేది 5% అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ తీసుకున్నాం మనం. సో మనం ఈ అన్నిటికి పైన తీసుకున్నాం. సో క్లాస్ క్రియేట్ చేసిన వెంటనే మనం వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. సో వీటిని మనం ఏమంటాం అంటే క్లాస్ వేరియబుల్స్ అని అంటాం. సో అర్థమైందా. సో వీటిని మనం ఏమంటాం క్లాస్ వేరియబుల్స్ అని అంటాం. సో క్లాస్ క్రియేట్ చేసిన వెంటనే మనం ఈ డిస్కౌంట్, ఈ మిన్ బిల్ అనేది మనకి మొత్తం అన్ని కస్టమర్స్కి సంబంధించింది కదా. సో ఏ కస్టమర్కైనా, సో వాళ్ళు ఏ కస్టమర్ అని రానివ్వండి, వాళ్ళు మినిమం 100 బిల్ చేశారంటే వాళ్ళకి 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకోసంగా మనం క్లాస్ టాప్లో పెట్టాం. సో ఇది చూసిన వెంటనే మనకి ఏమైనా చేస్తారంటే కస్టమర్స్ అనే వస్తారు. సో కస్టమర్స్ రాగానే ఏమవుతుంది, సో బాస్కెట్ అనేది ఒకటి ఇస్తారు. సో వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్లో ఏముంటుంది, ఏమేమి వస్తువులు ఉన్నాయి దాని ప్రైస్ అనేవి మనకి ప్రైస్ డీటెయిల్స్లో ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని పనులన్నీ చేసుకుంటారు. సో వాళ్ళకి ఐటమ్ కావాలంటే ఐటమ్ యాడ్ చేసుకుంటారు, వద్దకపోతే డిలీట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏమేమి ఐటమ్ చూసుకోవాలంటే మనకి డిస్ప్లే ఐటమ్ అనే ఒక మెథడ్ రాసాం. అదేవిధంగా వాళ్ళకి వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ అన్నిటికీ ప్రైస్ కావాలంటే మనం డిస్ప్లే టోటల్ ప్రైస్ అనే ఒక మెథడ్ అని రాసాం. సో ఇక్కడ టాప్లో మనం ఏం రాసాం, సో డిస్కౌంట్ 5%, మినిమం బిల్లు 100 చేస్తే అనమాట. సో వీటిని మనం ఏమంటాం క్లాస్ వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో ఇది స్టార్టింగ్ ఇట్టే ఉండండి. సో మనకి ఇంకా కస్టమర్స్ అనేవి సక్రంగా రావట్లేదు. సో కస్టమర్స్ అనేది ప్రాపర్గా రావట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఈ డిస్కౌంట్ ఎలా ఇంక్రీజ్ చేస్తాం, ఎలా అప్డేట్ చేస్తాం, సో అది మనం చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే అప్డేట్ డిస్కౌంట్ అనే ఒక మెథడ్ అనేది రాద్దాం. డెఫ్ అప్డేట్, సో అప్డేట్ కదా, అప్డేట్ డిస్కౌంట్ అనే ఒక మెథడ్ అనేది రాద్దాం. సో దాని కింద మనం ఏం పాస్ చేయాలి, సో ఇక్కడ మనం సెల్ఫ్ అనేది పాస్ చేయకూడదు. సో ఎందుకని సెల్ఫ్ పాస్ చేయకూడదు చెప్పండి. సో ఇది మనకి ఈ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఈ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి, క్లాస్ లోపల ఉన్నాయి. కానీ మనకి ఇన్స్టెన్స్ లోపల లేవు కదా. సో కన్స్ట్రక్టర్ మెథడ్ లోపల లేవు కదా. సో ఈ కన్స్ట్రక్టర్ మెథడ్, సో దీన్నే మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అని అంటాం. ఓకేనా. సో దీన్ని మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఓకేనా. సో యూనిట్ లోపల ఉంటాయి చూసా వేరియబుల్స్. సో ఆ వేరియబుల్స్ని మనం ఏమంటాం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే మనం ఇవి కూడా మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సింపుల్గా క్లాస్ అని పెట్టి వచ్చు అనమాట. సో అవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాదు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, సో చెప్పండి. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది తీసుకుందాం. ఏం ఆర్గ్యుమెంట్ అంటే డిస్కౌంట్ అని ఒకటి తీసుకుందాం ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఆ ఈ డిస్కౌంట్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఈ డిస్కౌంట్ని మనం ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. సో అది ఏ విధంగా చేయొచ్చు, సో ఏ విధంగా చేయొచ్చు అంటే, సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే క్లాస్ డెకరేట్, ఈ డెకరేటర్ అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో ఆ డెకరేటర్ ఏంటంటే CLASS క్లాస్ మెథడ్. సో జస్ట్ మీరు దీన్ని డెకరేటర్ అని అంటారని గుర్తుపెట్టుకోండి. సో డెకరేటర్స్ అంటే ఏందో అనేది నేను అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా. సో మీరు క్లాస్ మెథడ్ అప్పుడు మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సో అప్పుడు మనకేమవుతుందంటే ఇది క్లాస్ మెథడ్ కింద వస్తుంది అనమాట. సో క్లాస్ మెథడ్ కింద రావాలంటే మీరు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద మీరు ఏం పాస్ చేయాలంటే CLS అనేది పాస్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. మీరు ఇన్స్టెన్స్ అనే క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాం, సో ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ మెథడ్ అని తెలియాలంటే మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఏం పాస్ చేసాం, సెల్ఫ్ అనేది పాస్ చేసాం. ఓకేనా. సో అదే విధంగా మీకు క్లాస్ మెథడ్ అని తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే CLS అనేది ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలన్నమాట. సో ఆ మెథడ్ పైన మనం ఏం చేస్తామంటే @క్లాస్ మెథడ్ అని రాస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ మెథడ్ ఉంది CLS డాట్ క్లాస్ ఏం అప్డేట్ చేస్తున్నాం మనం, డిస్కౌంట్ని అప్డేట్ చేస్తున్నాం. సో డిస్కౌంట్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం అంటే 10 అని పెడదాం. సో 10 కాదు, సో ఇక్కడ ఇది అని పెడదాం. సో ఆర్గ్యుమెంట్ అనేది మనం బయట ఇద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఈ విధంగా పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు మనకేమవుతుందంటే అది అప్డేట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ క్లాస్ మెథడ్ అంటే మనం ఏం చేయాలంటే అని చెప్పి క్లాస్ మెథడ్ అని రాస్తాం. సో ఎందుకని క్లాస్ మెథడ్ రాస్తున్నాం, సో ఈ వేరియబుల్స్ అనేవి మనకి క్లాస్ లోపల ఉన్నాయి. సో ఇవి మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కాదు. సో ఇవి క్లాస్ వేరియబుల్స్, వీటిని ఏమంటాం క్లాస్ వేరియబుల్స్ అంటాం. సో క్లాస్ వేరియబుల్స్తో మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే క్లాస్ వేరియబుల్తో ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే అప్పుడు మనం క్లాస్ మెథడ్ అనేది క్రియేట్ చేయాలి. సో క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాం, సో ఒక డెకరేటర్ అనేది రాస్తాం. సో ఆ డెకరేటర్ ఏంటి, క్లాస్ క్లాస్ మెథడ్ అని రాస్తాం. సో దాని తర్వాత మనం మెథడ్ రాసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఫస్ట్ పారామీటర్ కింద మనం ఏం పాస్ చేస్తాం,
సిఎల్ఎస్ అనేది పాస్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం క్లాస్ మెథడ్ అని అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, క్లాస్ డాట్ డిస్కౌంట్ ఉంది కదా, సో దీన్ని మనం ఇనిషియలైజ్ చేసాం అనమాట. క్లాస్ అనే సిఎల్ఎస్ అనే దాంతో మనం ఏం చేసాం, ఇనిషియలైజ్ చేసాం. సో ఏ విధంగా ఇనిషియలైజ్ చేసాం, సేమ్ ఇంతే. సో ఇక్కడ మనం సెల్ఫ్ డాట్ బాస్కెట్ ఈక్వల్ టు బాస్కెట్ ఎలా ఇనిషియలైజ్ చేసామో సేమ్ ఇంతే ఇక్కడ కానీ అంతే. సో క్లాస్ డాట్ డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ అని ఇనిషియలైజ్ చేసాం. సో దానికి మనం ఆర్గ్యుమెంట్ కింద ఇచ్చాం, డిస్కౌంట్ అనేది ఇచ్చాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ సిఆర్టీ కార్ట్ డాట్ డిస్కౌంట్, స్టార్టింగ్ డిస్కౌంట్ ఎంత ఉందో చూద్దాం. సో కార్ట్ కాదు ఇక్కడ ఏంది మా క్లాస్ నేమ్ ఏంటి, బుక్ స్టోర్ కదా. సో బుక్ స్టోర్, సో బుక్ స్టోర్ డాట్ క్లాస్ లోపలగా మనకు వేరియబుల్స్ ఉంది కదా, అందుకని నేను డైరెక్ట్ క్లాస్ నేమ్ పెట్టేసి ఆ వేరియబుల్స్ ఏ వేరియబుల్ కావాలి, క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ డిస్కౌంట్ అనే వేరియబుల్ కావాలి, ఏ వాల్యూ ఉందో. సో అందుకని నేను ఏం చేశాను అంటే బుక్ స్టోర్ డాట్ క్లాస్ డిస్కౌంట్ అని పెట్టాను. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమైంది, 5 అనేది వచ్చింది. సో ఎందుకని, సో ఇక్కడ మనకు 5 అనేది ఉంది, 5 అనేది వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ దాకా. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మనం డిస్కౌంట్ ని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఇది ఎక్కడ ఉంది డిస్కౌంట్ అనేది, సో మనకి క్లాస్ లోపల ఉంది. సో క్లాస్ ఎక్కడ ఉంది, మనకి క్లాస్ వేరియబుల్ ఉంది. సో ఇది క్లాస్ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేస్తాం అంటే క్లాస్ నేమ్ రాసి డాట్ ఆ వేరియబుల్ నేమ్ అనేది రాస్తాం అనమాట. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి మనకి, బుక్ స్టోర్. సో బుక్ స్టోర్ డాట్ డిస్కౌంట్ అని రాస్తే మనకి ఏమవుతుందంటే సో దాని వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో డిస్కౌంట్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయొచ్చు, సో ఇక్కడ మనకి డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఆబ్జెక్ట్ డాట్ ఏంటది, అప్డేట్ డిస్కౌంట్ కదా. సో అప్డేట్ డిస్కౌంట్ ఆఫ్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద మనం 10కి పాస్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాం అంటే ప్రింట్ బుక్ స్టోర్ డాట్ డిస్కౌంట్ అని రాద్దాం. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ చూడండి, సో స్టార్టింగ్ అంటే మనకి 5 ఉంది. సో మనం దేంతో అప్డేట్ చేసాం, 10 అనే వాల్యూతో అప్డేట్ చేసాం. సో ఆ తర్వాత మనకి ఏమైందంటే ఈ బుక్ స్టోర్ లో ఈ వాల్యూ అనేది మనకి 10తో అనేది అప్డేట్ అయింది అనమాట. సో అర్థమైంది కదా. సో 10తో అనేది అప్డేట్ అయింది. సో అదే విధంగా మీరేం చేస్తారంటే ఈ మినిమం బిల్ కానీ మీరు 200 పెట్టండి. సో మినిమం బిల్ 200 పెట్టాలంటే మనం ఏం చేస్తాం సింపుల్ గా, సో ఇది మనకేంది క్లాస్ వేరియబుల్. సో క్లాస్ వేరియబుల్ కాబట్టి మనం ఏం చేయాలి, క్లాస్ మెథడ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేస్తాం చెప్పండి. సో ఇక్కడ క్లాస్ మెథడ్ అని రాస్తాం. సో ఈ డెకరేటర్ అనేది రాస్తాం. సో రాసి దాని కింద ఏం చేస్తాం అంటే డెఫ్ అప్డేట్ మిన్ బిల్ అని రాద్దాం, మిన్ బిల్. సో ఈ విధంగా రాసి, సో దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఏం పాస్ చేయాలి, సో ఇది క్లాస్ మెథడ్ కాబట్టి సిఎల్ఎస్ అని పాస్ చేయాలి. డాట్ ఇక్కడ మిన్ బిల్ అనేది ఒక పారామీటర్ కింద మనం తీసుకుందాం. సో ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ పారామీటర్. సో ఇక్కడ నేను మిన్ బిల్ అని తీసుకున్నాను, కాలన్ అని పెట్టేసి సో దేన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం, సో ఈ క్లాస్ లోపల వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, ఒక నిమిషం ఇక్కడ ఉంది కదా. సో ఈ మిన్ బిల్ ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ మిన్ బిల్ ని అప్డేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిఎల్ఎస్ డాట్ మిన్ బిల్ ఈక్వల్ టు, సో ఈ ఆర్గ్యుమెంట్ ఇది ఉంది కదా పారామీటర్. సో ఈ పారామీటర్ మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో దీంతో అప్డేట్ చేయమంటున్నాం. సో ఇప్పుడు మనం అదిగా అప్డేట్ చేసేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సో ఇక్కడ మనకి మిన్ బిల్ కదా కావాల్సింది, స్టార్టింగ్ మిన్ బిల్ ఎంత ఉందో చూద్దాం. సో మిన్ బిల్ ఎంత, స్టార్టింగ్ ఎంత ఉంది, సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ మిన్ బిల్ ఎంత ఉంది, 100 ఉంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి, సో దీనికేం 5 వస్తుంది ఎందుకంటే మనకు స్టార్టింగ్ 5 ఉంది. సో దీనికేమో 100 వస్తుంది ఎందుకని, సో మిన్ బిల్ మనకి స్టార్టింగ్ ఇనిషియల్ గా 100 ఉంది కాబట్టి. ఆ తర్వాత మనం దేన్ని అప్డేట్ చేసాం, డిస్కౌంట్ ని అప్డేట్ చేసాం. సో డిస్కౌంట్ ని అప్డేట్ చేసి మనం ఏం చేసాం అంటే మళ్ళీ డిస్కౌంట్ ని ప్రింట్ చేసాం. సో ప్రింట్ చేసాం కాబట్టి మనకి ఏమొస్తుంది, సో చెప్పండి డిస్కౌంట్ ఎంత ప్రింట్ చేసాం, ఎంత అప్డేట్ చేసాం, 5 నుంచి 10తో అప్డేట్ చేసాం. సో అందుకని మనకి 10 అది ప్రింట్ అవుద్ది. సో ఇక్కడ చూడండి, సో ఏమొచ్చింది ఇక్కడ 5, 100, 10. సో ఈ 100 మనం ఏం చేద్దాం అంటే మినిమం అమౌంట్. సో 100 మనం ఏం చేద్దాం అంటే 200తో అప్డేట్ చేద్దాం. సో ఓకేనా. సో ఇప్పుడు మనకి కస్టమర్స్ బాగానే వస్తారు. సో కస్టమర్స్ బాగా వస్తే మనం ఏం చేస్తాం, సో మినిమం అమౌంట్ అనేది కొంచెం పెంచుతాం. సో 200 చేసే వాళ్ళకి ఏమంటే 15% అనేది డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏ విధంగా చేయొచ్చు అప్డేట్ చేయాలంటే, సో ఓబీజే డాట్ ఏంది దేంట్లో ఉంది అది అప్డేట్ మిన్ బిల్. సో దీని లోపల మనం ఏం చేద్దాం అంటే 200తో అప్డేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడండి అప్డేట్ చేయకముందు వాల్యూస్, అప్డేట్ చేసిన తర్వాత వాల్యూస్. ఈ 5, 10 అనేది అప్డేట్ చేయకముందు వాల్యూస్, మిన్ బిల్లు డిస్కౌంట్ అనేది. సో అప్డేట్ చేసిన తర్వాత ఇది. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ డిస్కౌంట్ రాసామా, సో ఇక్కడ మిన్ బిల్ అనేది రాయాలన్నమాట. సో మిన్ బిల్. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి.
సో రన్ చేసినప్పుడు ఏముంది, సో ఇవి అప్డేట్ చేయకముందు వాల్యూస్, ఇవి అప్డేట్ చేసిన తర్వాత వాల్యూస్. సో మినిమం బిల్లు 200 ఉంటే మనకి 100తో 10తో ఏమవుతుంది, 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయొచ్చు. సో అర్థమైంది కదా క్లాస్ మెథడ్స్ అలా క్రియేట్ చేయాలి ఏంది అనేది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే వీటిని ప్రాక్టీస్ చేయండి. సో కన్ఫ్యూజన్ అనేది అవ్వద్దు. సో ఇక్కడ క్లాస్ మెథడ్ అని రాస్తున్నాం అంటే స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ పారామీటర్ కింద మనం సిఎల్ఎస్ అనేది పాస్ చేయాలి. సో అదే విధంగా ఇది మన క్లాస్ మెథడ్ అని తెలియడం కోసం మనం పైన ఒక డెకరేటర్ అనేది రాస్తాం. ఆ డెకరేటర్ ఏంటంటే @క్లాస్ మెథడ్ అని. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం లాస్ట్ లో ఒక మెసేజ్ అనేది పాస్ చేయాలి. సో ఆ మెసేజ్ ఏంటంటే థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అనేది మెథడ్ పాస్ చేయాలి. సో ఇక్కడ డెఫ్ MESSAGE మెసేజ్ అని పెట్టి, సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ప్రింట్ థ్యాంక్స్ ఫర్ విజిటింగ్. సో వాళ్ళు మనకి మన స్టోర్కి వచ్చి వాళ్ళు షాపింగ్ చేసినందుకు మనం ఏం చెప్పాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. సో అందుకని మనం ఇక్కడ ఏం రాస్తాం అంటే లాస్ట్లో మెసేజ్ కింద థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని రాస్తాం. సో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని రాసాం. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ మనం లాస్ట్లో ఏం పాస్ చేయాలి, లాస్ట్లో మనం ఏం పాస్ చేయాలంటే obj.message అనేది పాస్ చేయాలన్నమాట. సో పాస్ చేస్తే ఇప్పుడు మనకు లాస్ట్లో బిల్ అంతా చూసుకుంటారు. సో బిల్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో మనం మెసేజ్ కింద థ్యాంక్స్ అని పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఓకే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఏంటి ఆ ఎర్రరు, సో ఇక్కడ చూడండి bookstore.message of takes 0 పొజిషన్ ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోలేదు అని చెప్తుంది. సో ఇది ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, సో ఇక్కడ ఇన్స్టెన్స్ వేరియబుల్ పాస్ మెథడ్స్ చూసాం. సో అదే క్లాస్ మెథడ్స్ అని చూసాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో ఈ మెథడ్ అనేది మనకి ఇన్స్టెన్స్ మెథడ్ కాదు, క్లాస్ మెథడ్ కాదు. సో ఇది మనకి ఏమవుతుందంటే స్టాటిక్ మెథడ్ అనేది అవుతుంది అనమాట. సో ఇది వర్క్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దీనిపైన సింపుల్గా ఒక డెకరేటర్ అనేది పెట్టాలి. సో ఆ డెకరేటర్ ఏంటంటే @స్టాటిక్ మెథడ్ అనేది పెట్టాలన్నమాట. సో ఈ విధంగా పెట్టినప్పుడు మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఓకేనా. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు రన్ చేస్తున్నాం మళ్ళీ చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు. సో చూడండి థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అనేది వచ్చేసింది లాస్ట్లో. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఉంటుంది. సో ఈరోజు మనం ఏం చూసాం, ఇన్స్టెన్స్ మెథడ్ చూసాం, ఒకటి క్లాస్ మెథడ్ అంటే ఏందో చూసాం, అదే విధంగా ఏం చేసాం స్టాటిక్ మెథడ్ అంటే ఏందో చూసాం. సో ఇన్స్టెన్స్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సో బుక్ స్టోర్ అనేది మనం ఇన్స్టెన్స్ మెథడ్ మనం ఏంటంటే ఇన్స్టెన్స్ మెథడ్ మనం ఇక్కడ ఇన్స్టెన్స్ మెథడ్ ఉంది కదా. సో ఇన్స్టెన్స్ మెథడ్కి మనం స్టార్టింగ్ పారామీటర్ ఏం పాస్ చేస్తాం, సెల్ఫ్ అనేది పాస్ చేస్తాం. మీకు సెల్ఫ్ అనేది కనబడితే స్టార్టింగ్ పారామీటర్ కింద, సో అది మనకి ఖచ్చితంగా అది ఇన్స్టెన్స్ మెథడ్ కింద వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో దాని ఇన్స్టెన్స్ మెథడ్ అని అంటాం. అదే క్లాస్ మెథడ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, సో మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం కదా. సో దాంట్లో వేరియబుల్స్ రాస్తాం కదా. సో వాటిని మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. సో దీన్నే మనం కన్స్ట్రక్టర్ అంటాం. సో దీంట్లో మనం ఆర్గ్యుమెంట్ వేరియబుల్స్ రాసాం కదా. సో దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని అంటాం. సో మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ బయట ఉంటాయి చూసావా, సో ఇక్కడ చూడండి. సో దాన్ని మనం ఏమంటాం క్లాస్ వేరియబుల్స్ అని అంటాం. సో వీటితో మనం ఆపరేషన్స్ చేయాలంటే మనం క్లాస్ మెథడ్ ద్వారా ఆపరేషన్స్ అని చేస్తాం. సో ఆ క్లాస్ మెథడ్ ఎలా రాస్తాం, స్టార్టింగ్ @క్లాస్ మెథడ్ అనేది ఒకటి పెడతాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం అంటే మన మెథడ్ నేమ్ రాసి స్టార్టింగ్ పారామీటర్ కింద మనం ఏం చేస్తాం క్లాస్ అనే సిఎల్ఎస్ అనే వాల్యూని పాస్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా సిఎల్ఎస్ అని పెడితే మనకి ఏమవుతుందంటే అది క్లాస్ మెథడ్ కింద వస్తుంది అనమాట. సో క్లాస్ మెథడ్ అంటే క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ అంటే ఏంది, సో ఈ స్టాటిక్ మెథడ్ అనేది మనకి ఇన్స్టెన్స్ మెథడ్ కాదు, అదేవిధంగా ఏంటి ఇక్కడ చూడండి క్లాస్ మెథడ్ కాదు. సో మనకి ఇన్స్టెన్స్ లో వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో వాటితో మనకి ఏం అవసరం లేదు. సో వాటితో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా క్లాస్ లో వేరియబుల్స్ ఉన్నాయి కదా. సో క్లాస్ వేరియబుల్తో కానీ మనకి ఏం అవసరం లేదు. మనం సపరేట్ గా ఒక మెసేజ్ అనేది వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని. సో అప్పుడు మనకి అదేం కింద వస్తుందంటే స్టాటిక్ మెథడ్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది విధంగా మనం స్టాటిక్ అని పెట్టాం కదా, ఇక్కడ @స్టాటిక్ మెథడ్ అని పెట్టాం కదా. సో అప్పుడు మనకి ఇదంతా ఏమవుతుందంటే స్టాటిక్ మెథడ్ కింద అవుతుంది అనమాట. అర్థమైంది కదా. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే దీంట్లో ఉన్న మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఒకవేళ స్టాటిక్ మెథడ్ కాకుండా మనం డైరెక్ట్ గా ప్రింట్ చేసామంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ తో సంబంధం లేదు, అదేవిధంగా క్లాస్ వేరియబుల్ తో కానీ సంబంధం లేదు. మనం సపరేట్ గా మనం థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని చెప్పాలనుకుంటున్నాం. సో అందుకని మనం ఏం చేసామంటే స్టాటిక్ మెథడ్ కింద రాసాం. సో స్టాటిక్ మెథడ్ కింద ఎట్లా రాస్తాం, సో @స్టాటిక్ మెథడ్ అని రాస్తాం అనమాట. సో దీనిపైన ఒక డెకరేటర్ అనేది రాస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో మీరేం చేస్తారంటే ఈ రోజు క్లాస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను.
ఓకేనా? సో ఈ ఈ ఊప్స్ అనేది మీరు బిగినర్ అయితే మీకు చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఈ పదాలన్నీ కొత్తగా ఉంటాయి. సో క్లాస్ మెథడ్ అంటే ఏంది, స్టాటిక్ మెథడ్ అంటే ఏంది, వీటి మీద మనం ప్రాక్టీస్ చేస్తే గానీ మనకి క్లియర్‌గా, క్లారిటీగా అర్థం కాదనమాట. సో అర్థమైంది కదా! సో వీటి మీద మనకి ఇంటర్వ్యూ క్వెషన్స్ గాని అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో క్లాస్ మెథడ్ అంటే ఏంది, స్టాటిక్ మెథడ్ అంటే ఏంది, అదే విధంగా ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఏంది, సో వాటి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్స్టెన్స్ మెథడ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ మీద మనం ఏమన్నా ఆపరేషన్స్ చేయాలంటే అప్పుడు మనం ఇన్స్టెన్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ బాస్కెట్, ప్రైస్ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటి మీద మనం ఫర్దర్ ఆపరేషన్స్ అన్ని చేయాలి. సో బాస్కెట్‌లోకి మనం ఏం చేస్తున్నాం? సో బాస్కెట్‌లోకి మనం ఏం చేస్తున్నామంటే బుక్ అనేది బాస్కెట్‌లో తీసుకుంటున్నాం. పెన్ అనేది బాస్కెట్‌లో తీసుకుంటున్నాం. సో అలాంటి ఆపరేషన్స్ అన్ని చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇన్స్టెన్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో అదే విధంగా ఇక్కడ డిస్కౌంట్ పెంచాలి లేదా మిన్ బిల్ అనేది పెంచాలి లేదా డిస్కౌంట్స్ తగ్గించాలి. సో ఇట్లాంటి ఆపరేషన్స్ అన్ని మనం ఎక్కడ ఉన్నాయి? సో ఇవి మనకి క్లాస్ వేరియబుల్స్. ఎందుకంటే మనకి ఇన్స్టెన్స్ లోపల యూనిట్ లోపల లేవు. సో ఇవి సెపరేట్ గా బయట ఉన్నాయి. సో బయట ఉన్నాయి కాబట్టి ఇది మనకి క్లాస్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఈ క్లాస్ వేరియబుల్స్ ని మనం యాక్సెస్ చేయాలంటే మనం క్లాస్ మెథడ్స్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతాం. సో అదే విధంగా మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ తో సంబంధం లేదు, క్లాస్ వేరియబుల్స్ తో సంబంధం లేదు. సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? సో అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఇక్కడ సింపుల్ గా స్టాటిక్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మీరు సింపుల్ గా ఆన్సర్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. సో అర్థమైంది కదా! సో వీటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి. వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో రేపటి క్లాస్ లో కలుద్దాం. సో అప్పుడు దాకా మీరు ఏం చేస్తారంటే వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.